హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నితిక్ష వ్లాగ్స్. ఇవాళ అయితే నా జీవితంలో చాలా ఇంపార్టెంట్ డే. ఎందుకంటే 7 శనివారాల వ్రతంలో నా 6 వారాలు అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. అండ్ ఇవాళ అయితే చివరి శనివారం. ఈ వ్రతం మొదలుపెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు నాకు ఆ స్వామివారు ఇచ్చిన అనుభవం మాటల్లో చెప్పలేనంత గొప్పది. అండ్ ఈ వీడియోలో నా 7 వారాల అనుభవం అండ్ 7 శనివారాల వ్రత కథ, ఆ వ్రతం ఎలా పూర్తి చేశానో అన్నీ మీతో పంచుకుంటాను. సో మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు అయితే ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. సో స్కిప్ చేయకుండా నా వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ కూడా చేయడం మర్చిపోకండి. శనివారం కంటే బిఫోర్ 1 డే ఎర్లీ మార్నింగ్ అయితే లేచి ఇల్లంతా శుభ్రంగా కడుక్కొని క్లీన్ అయితే చేసి పెట్టుకున్నాను. ముందు రోజే పూలమాల అయితే అల్లి పెట్టుకున్నాను బిఫోర్ 1 డేనే. చూడండి, స్వామివారి కోసమని తులసి మాల కూడా అల్లేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ డే సాటర్డే రోజు ఎర్లీ మార్నింగ్ అయితే లేచి ఇల్లంతా మళ్ళీ ఒకసారి శుభ్రం చేసుకొని బయట వాకిట్లో ముగ్గు అయితే వేసేసుకున్నాను. చూడండి, చక్కగా ఫస్ట్ అయితే కడప లక్ష్మీదేవికి అయితే అలంకరించుకున్నాను. అండ్ నెక్స్ట్ అయితే వెంకటేశ్వర స్వామి విగ్రహానికి అయితే పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పసుపు, కుంకుమ, చక్కెరతో పంచామృతాలతో అయితే స్వామివారికి అయితే అభిషేకం అయితే చేశాను. ఆ తర్వాత స్వామివారికి బొట్టు పెట్టి హారతి అయితే ఇచ్చాను. అండ్ శివయ్యకి కూడా సేమ్ అలానే చేశాను ఫ్రెండ్స్. విగ్రహాలు ఏముంటే అవి అన్నిటికీ అభిషేకం చేసేసుకొని పూజ చేసేసుకోవాలి. ఫస్ట్ అయితే హారతి అయితే ఇచ్చేస్తున్నాను, కర్పూర హారతి, ధూపం కూడా వేశాను. అండ్ నెక్స్ట్ అయితే స్వామివారి కోసం సపరేట్గా ఒక పీట తీసుకొని దాన్ని శుభ్రం చేసేసుకొని దానిపైన కొంచెం పసుపు వేసి రాసి అండ్ కొంచెం అయితే బొట్లు అయితే పెట్టుకున్నాను పీటకి. నెక్స్ట్ అయితే ముగ్గు వేసేసుకున్నాను. బియ్యం పిండితో అయితే వేయాలి ఈ ముగ్గు. ఈ ముగ్గు పైన అయితే కొంచెం పసుపు, కుంకుమ అయితే వేయాలి. ఆ తర్వాత దానిపైన అయితే ఒక క్లాత్ వేసేసుకోవాలి, ఎల్లో కలర్ క్లాత్. అండ్ ఆ క్లాత్ పైన 3 దోసెల బియ్యం అయితే పోసుకోవాలి. ఇలా దానిపైన కొంచెం పసుపు, కుంకుమ వేసుకొని దేవుని పటాన్ని అయితే పెట్టేసుకొని దానికి పూలమాల, తులసి మాల మన దగ్గర ఏముంటే అవి చక్కగా అయితే అలంకరించుకోవాలి దేవుని ఫోటోని. అండ్ నా దగ్గర విగ్రహం కూడా ఉంది కాబట్టి వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా పట్టం ముందు అయితే పెట్టాను. చూడండి, అండ్ తులసి మాల నిన్న అల్లేసి పెట్టుకున్నా అని చెప్పాను కదా ఫ్రెండ్స్, అదే ఈ మాల. అండ్ మా ఇంట్లో అయితే గణపతిని విగ్రహం లేదు కాబట్టి పసుపు విగ్రహాన్ని అయితే చేసి పెట్టాను. చక్కగా అయితే అలంకరించేసుకున్నాను. చూడండి, వెంకటేశ్వర స్వామి వారు ఎంత చక్కగా రెడీ అయిపోయారో చూడండి ఫ్రెండ్స్. అండ్ ఫైనల్ డే కాబట్టి 7 పిండి దీపాలు అయితే పెట్టాలి. సో అందుకని 7 తమలపాకుల పైన వెంకటేశ్వర స్వామి నామాలు అయితే పెట్టేసుకున్నాను. చూడండి, వెంకటేశ్వర స్వామి పూజ స్టార్ట్ చేసే కంటే ముందు ఫస్ట్ అయితే గణేశునికి అయితే పూజ చేయాలి, ప్రాణాయామం చేయాలి. గణేశునికి పువ్వులు, అక్షింతలు వేసి అగరబత్తితో ధూపం అయితే చూపించాలి, దీపారాధన చేయాలి. అండ్ వినాయకుడికి ప్రసాదం పెట్టాలి ఫ్రెండ్స్. బెల్లం లేదా బనానా పెట్టి నమస్కరించుకోవాలి. అండ్ మంత్రాలు అయితే కొన్ని చదువుకోవాలి. అవేంటంటే మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం, గణాదీప యత్ పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుమే అంటూ చేతిలో తీసుకున్న అక్షింతలు నీళ్ళల్లో వదిలిపెట్టాలి. అండ్ నెక్స్ట్ అయితే వక్రతుండ మహాకార్య సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. మనం అనుకున్న పనులన్నీ నిర్విఘ్నంగా జరగాలని అండ్ ఎటువంటి ఆటంకులు రాకుండా చాలా బాగా జరగాలని నమస్కరించుకున్నాము. ఇప్పుడైతే గణేషుని పూజ అయితే పూర్తయిపోయింది. అండ్ నెక్స్ట్ అయితే వెంకటేశ్వర స్వామి వ్రతంలోకి అయితే వెళ్దాం. హారతి అయితే ఇచ్చేసుకున్నాము అండ్ చేతులు అయితే శుభ్రంగా కడిగేసుకొని వెంకటేశ్వర స్వామి వ్రతం అయితే స్టార్ట్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే స్వామివారి పటంపై అక్షింతలు అయితే ఒక 5 టైమ్స్ అయితే వేయాలి. అండ్ లక్ష్మీదేవి అలవేలుమంగ అమ్మవారికి కూడా అక్షింతలు, పువ్వులు వేసి నమస్కరించుకోవాలి. అండ్ ఆ తర్వాత స్వామివారికి అష్టోత్తరాలతో పూజ అయితే ఉంటుంది, అంగ పూజ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అంటే స్వామివారి పాదాల నుంచి శిరస్సు వరకు కూడా ఒక్కో అంగానికి ఒక్కో పూజ ఉంటుంది. ఒక్కో అంగానికి ఒక్కొక్క పువ్వు ఫోటో ముందు పెట్టాలి. అంటే
పాదాలు, కళ్ళు, చేతులు, తల, హృదయం అలా ఓం వెంకటేశ్వరాయ నమః అంటూ తలచుకుంటూ పుష్పాలను అయితే పెట్టాలి. పాద పూజయామి, ఓం వెంకటచలదీశాయ నమః, గుల్బో పూజయామి అంటూ అలా కొన్ని నామాలను అయితే చదువుకుంటూ పుష్పాలను అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ స్వామివారి పాదాల ముందు. పువ్వులుంటే పువ్వులైనా పెట్టచ్చు, లేదా అక్షింతలైనా వేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాలను అయితే చదవాలి. అండ్ నెక్స్ట్ పద్మావతి అమ్మవారికి అష్టోత్తరాలు చెప్పాలి. అండ్ అలాగే అలవేలు మంగ అమ్మవారికి కూడా చేసుకోవాలి. అండ్ 108 నామాలను అయితే చదువుకుంటూ అక్షింతలు, పువ్వులు 108 సార్లు అయితే వెంకటేశ్వర స్వామి పాదాల ముందైతే పెట్టాలి ఫ్రెండ్స్. మేమైతే 108 పువ్వులను అయితే పెట్టుకుంటున్నాము. అండ్ మధ్య మధ్యలో అక్షింతలు కూడా వేసాము. 108 సార్లు అయితే పువ్వులు అండ్ అక్షింతలు అయితే వేసేసుకుంటున్నాము. ఆ వెంకటేశ్వర స్వామికి నమస్కరించుకొని నెక్స్ట్ అయితే ఒక తమలపాకు తీసుకొని కుంకుమార్చన అయితే చెయ్యాలి ఫ్రెండ్స్. లక్ష్మీదేవి, అలవేలు మంగ అండ్ పద్మావతి దేవి పాదాల దగ్గర కుంకుమ సమర్పించుకుంటున్నట్టుగా భావిస్తూ మహాలక్ష్మియే నమః అంటూ కుంకుమార్చన అయితే చెయ్యాలి. పూజ అయితే కంప్లీట్ అయింది. అర్చన వరకు అయితే చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాడో వెంకటేశ్వర స్వామి. అలా పువ్వుల మధ్యలో, అక్షింతల మధ్యలో. నా ఈ 7 శనివారాల వ్రత పూజ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. స్వామివారికి దీపాలు వెలిగించుకొని అగరబత్తితో ధూపం అయితే చూపించేసుకున్నాను. నెక్స్ట్ అయితే పిండి దీపాలు అయితే వరుసగా పెట్టేసుకోవాలి. 7 చేసుకున్నాను కాబట్టి 7 లైన్గా అయితే పెట్టేసుకుంటున్నాను. నేనైతే ఆయిల్తో కాకుండా ఆవు నెయ్యితో అయితే పిండి దీపాలను వెలిగిస్తున్నాను. ముందు రోజే 7 వత్తులు వేసుకొని 7 వత్తులు అయితే చేసి రెడీగా పెట్టుకున్నాను. అండ్ ఆ 7 వత్తుల చివర్లో అయితే కొంచెం పచ్చకర్పూరం అయితే రాసుకోవాలి. ఏకహారతితో వెలిగించాలి. ఈ దీపాలను అయితే అగరబత్తి లేదా అగ్గిపుల్లతో అయితే వెలిగించుకోకూడదంట. సో అందుకనే ఏకహారతితో అయితే వెలిగిస్తున్నాను, కర్పూరం ఆర్ ఏకహారతితోటి. అండ్ దీపాలైతే వెలిగించుకోవడం కంప్లీట్ అయింది. చూడండి ఫ్రెండ్స్, వెంకటేశ్వర స్వామి ఆ దీపాల వెలుగుల్లో ఎంత చక్కగా వెలిగిపోతున్నాడో నాకైతే చూడడానికి చాలా బాగా అనిపించింది. చాలా ప్రశాంతంగా కూడా అనిపించింది. ఈ దీపాల ముందు అక్షింతలు అండ్ పువ్వులు అయితే పెట్టి వెంకటేశ్వర స్వామికి అయితే అద్దాలి ఇలా. అండ్ ఆ తర్వాత స్వామివారికి నీటినైతే చూపించి అలా వేసేసుకోవాలి. తర్వాత కొబ్బరికాయ అయితే కొట్టేసుకోవాలి. కొబ్బరికాయ కొట్టేసుకున్నాక నేను రెడీ చేసి పెట్టుకున్న ప్రసాదాలన్నీ స్వామివారు ముందైతే పెట్టాను. ఇలా చూడండి, ప్రసాదాలన్నీ స్వామివారు స్వీకరిస్తున్నట్టుగా 5 టైమ్స్ అయితే చెయ్యి చూపించాలి. 5 టైమ్స్ వాటర్ చూపించి వదిలేయాలి ఫ్రెండ్స్. నేనైతే ఆ స్వామివారి కోసం 7 రకాల ప్రసాదాలు ఇంట్లోనే రెడీ చేశాను. అండ్ 7 రకాల ఫ్రూట్స్ కూడా పెట్టాను ఫ్రెండ్స్. వీలైతే మీరు మీకు ఇష్టం ఉన్నన్ని చేసుకోవచ్చు, వీలుని బట్టి ఎన్నైనా చేసుకోవచ్చు. ఒకసారి అయితే నిల్చొని స్వామివారికి నమస్కరించుకొని అక్షింతలు, పువ్వులైతే వేసుకోవాలి. స్వామివారి పటం ముందు పాదాల దగ్గరే వేసుకోవాలి. శిరస్సు పైన ఎప్పుడు వేయకూడదు ఫ్రెండ్స్. ప్రదక్షిణలు అయితే చేసుకోవాలి. ఒక 5 టైమ్స్ అలా తిరిగి స్వామివారి దగ్గర పువ్వులను అయితే సమర్పించుకున్నాము. అండ్ ఫైనల్గా వెంకటేశ్వర స్వామికి నేను చేసిన పూజలో నేను చూపించే భక్తిలో ఏమైనా తప్పు ఉంటే క్షమించు, సంపూర్ణమైన ఫలితాన్ని నాకు ఇవ్వు అని స్వామివారిని అయితే వేడుకున్నాను. నా మార్నింగ్ పూజ అయితే చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. అండ్ ఇంకా నేను ఒక 7 మెంబర్స్కి అయితే వాయినం అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. అందరికీ ఇన్విటేషన్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. వాళ్ళైతే ఈవినింగ్ టైంలో వస్తాను అని చెప్పారు. సో అందుకనే వెయిట్ చేస్తున్నాను వస్తారనేసి. అండ్ ఫస్ట్ అతిథిగా అయితే మా అన్న వాళ్ళ ఫ్యామిలీ అయితే వచ్చారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్. ఫస్టే మా అన్నయ్య వాళ్ళు రావడంతో. అండ్ ఫస్ట్ అయితే మా వదినకి బొట్టు పెట్టేసి వాయినం అయితే ఇచ్చాను. అండ్ మా కోడలికి కూడా కాలికి పసుపు రాసి కొంచెం బొట్టు పెట్టేసి చంపలకి గంధం పెట్టేసి వాయనం అయితే ఇచ్చాను. అండ్ మా కోడలి దగ్గర ఆశీర్వాదం అయితే తీసేసుకుంటున్నాను ఫ్రెండ్స్.
చిన్నపిల్లలు దేవుడితో సమానం కాబట్టి పిల్లలకి కూడా వాయినం అయితే ఇచ్చాను నేను. అండ్ మా వదిన వాళ్ళ బాబుకైతే బనానా అయితే ఇచ్చాను. అండ్ ఈవినింగ్ టైంలో వచ్చిన అతిథులకి ఫస్ట్ అయితే భోజనాలు అయితే పెట్టాము. అందరూ భోజనాలు చేశాక అతిథి మర్యాదలు అయితే చేశాను. ఆ తర్వాత అందరికీ వాయినం అయితే ఇచ్చాను వరుసగా. వాయినంలో అయితే నేను చీర, బ్లౌజ్ పీస్, గాజులు, పసుపు, కుంకుమ, సోంపు, ఫ్లవర్స్ అండ్ బనానా అయితే పెట్టాను. అండ్ ఈవినింగ్ పూజ గురించి అయితే చెప్పడమే మర్చిపోయాను. ఈవినింగ్ టైం కూడా పూజ రూమ్ కొంచెం క్లీన్ చేసుకొని దీపాలు వెలిగించుకొని స్వామివారి అష్టోత్తరాలు అయితే చెప్పుకోవాలి. అండ్ ఆ తర్వాత 7 శనివారాల వ్రత కథ అయితే వినాలి. అప్పుడే ఆ 7 శనివారాల వ్రతం సంపూర్ణమవుతుంది. మేము చేసిన మర్యాదలకైతే అతిథులైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అండ్ మనస్ఫూర్తిగా మమ్మల్ని అయితే దీవించారు, మేము అనుకున్నది నెరవేరాలనేసి. అండ్ నా 7 శనివారాల వ్రతం అయితే విజయవంతంగా అండ్ చాలా హ్యాపీగా అయితే పూర్తయింది. నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాను. ఓం నమో వెంకటేశాయ. అండ్ నెక్స్ట్ డే అయితే ఆ పిండి దీపాలను అయితే ఆవుకైతే తినిపించాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.